అమ్మ చూడమ్మా, ఇప్పుడు ట్యాక్సేషన్లో ఫస్ట్ యూనిట్ చెప్పాను, ఓకేనా. ఫిఫ్త్ యూనిట్ చెప్తున్నాను చూడండి. చాప్టర్ పేరు పన్ను ప్రణాళికీకరణ. ముందు తెలుగు మీడియంలో చెప్తున్నానే, పన్ను ప్రణాళికీకరణ, ఓకేనా. అందులో రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. పన్ను ఎగవేత, పన్ను ఎగవేత, ట్యాక్స్, ట్యాక్స్, పన్ను ఎగవేత. పన్ను ఎగవేత ఫిఫ్త్ యూనిట్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ వర్సెస్ పన్ను బాధ్యత నుండి తప్పించుకొనుట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చదవండి. ముందు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పన్ను ఎగవేత, సైడ్ హెడ్డింగ్ పన్ను ఎగవేత, ట్యాక్స్ ఎవర్షన్, ఈవిఏ ఆర్ ఎస్ఐఓఎన్. రాసారా? అందరూ రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. పన్ను ఎగవేతలో రాసుకోండి. అససి పన్ను ఎగవేసే ఉద్దేశంతో వసూళ్లను చూపించకపోవడం లేదా తక్కువగా చూపించడం. ఫుల్ స్టాప్. ఖర్చులను ఎక్కువగా చూపించడం. ఫుల్ స్టాప్. బోగస్ తగ్గింపులను మరియు బోగస్ నష్టాలను చూపించడాన్ని పన్ను ఎగవేతగా చెప్పవచ్చును. ఫుల్ స్టాప్. పన్ను ఎగవేత అనేది నేరంగా పరిగణించబడును. ఫుల్ స్టాప్. అససి పన్ను ఎగవేసినట్లుగా రుజువైతే తగిన పెనాల్టీ చెల్లించుటకు బాధ్యుడగును. ఫుల్ స్టాప్. అంతేకాకుండా అతనిపై న్యాయస్థానంలో నేర విచారణ జరిపి శిక్షించబడును. ఫుల్ స్టాప్. న్యాయ విచారణలో
పన్ను పన్ను ఎగవేసినట్లుగా ఎగవేసినట్లుగా ధృవీకరింపబడినప్పుడు సెక్షన్ 271 బ్రాకెట్లో సబ్సెక్షన్ 1 మళ్ళీ బ్రాకెట్లో సబ్సెక్షన్ సి మళ్ళీ బ్రాకెట్లో సబ్సెక్షన్ 3 అంటే రోమలింకులు అనమాట. సబ్సెక్షన్ 3 రోమలింకులు అంటే ఒకటి పైన చొక్క మళ్ళీ ఒకటి పైన చొక్క మళ్ళీ ఒకటి పైన చొక్క అండర్ సబ్సెక్షన్ అని చదువుతారు అనమాట దాన్ని. అంటే ఇప్పుడు ఎలా చదవాలి? సెక్షన్ 271 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ సి అండర్ సబ్సెక్షన్ 3 అనమాట. అర్థమైందా? ప్రకారం ఎగవేసిన పన్నులో 100% ఎగవేసిన పన్నులో 100% కనీస పెనాల్టీగా మరియు 300% గరిష్ట పెనాల్టీగా విధించబడును. ఫుల్ స్టాప్. సెక్షన్ 276 సబ్సెక్షన్ సి సబ్సెక్షన్ 1 అంటే ఒకటి చుక్క పెట్టుకోవాలి పైన ప్రకారం ఎగవేసిన పన్ను మొత్తం ₹1,00,000 కంటే మించి ఉన్నప్పుడు పెనాల్టీతో పాటు 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించబడవచ్చును. ఫుల్ స్టాప్. పన్ను ఎగవేయడం అనేది చట్ట నిబంధనలను ఉల్లంఘించడం కాబట్టి పన్ను ఎగవేత పన్ను ప్రణాళికలో భాగంగా గుర్తించబడదు. ఇక్కడికి పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ రీడింగ్ పెట్టుకుంది. పన్ను బాధ్యత నుండి తప్పించుకునుట. నెక్స్ట్ సైడ్ రీడింగ్ పన్ను బాధ్యత నుండి తప్పించుకునుట. ఏమా దాని ఇంగ్లీష్ రాసుకోండి పక్కన. ట్యాక్స్ అవాయిడెన్స్ ABOI DANCE అవాయిడెన్స్. అవాయిడ్ చేయడం అంటే తప్పించుకు తిరగడం అలాగన్నమాట. అవాయిడెన్స్ అది అండర్లైన్ చేసుకోండి. అందులో రాసుకోండి పేరా. నెక్స్ట్ పేరా కింద అసెస్సీ ఆదాయ పన్ను చట్ట నిబంధనలను
సాంకేతికంగా సాంకేతికంగా సంతృప్తి పరుస్తూ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని తన పన్ను బాధ్యతను తగ్గించుకోవడాన్ని పన్ను బాధ్యత నుండి తప్పించుకొనుట అంటారు. అయితే చట్టంలోని లొసుగులను ప్రభుత్వం గుర్తించినప్పుడు పూర్వ వ్యయం పద్ధతి ప్రకారం గతంలో పన్ను బాధ్యత నుండి తప్పించుకున్న అసెసీలు తగిన పెనాల్టీ చెల్లించవలసి ఉండును. ఫుల్ స్టాప్. అసెసీ ఫుల్ స్టాప్ పెట్టుకుని రాసుకోండి. అసెసీ చట్టంలోని లొసుగుల ఆధారంగా పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడం న్యాయ విరుద్ధమైందని సుప్రీంకోర్టు మిస్టర్ DOWELL డౌల్ అండ్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ అని రాసుకోండి. విఎస్ వర్సెస్ కమర్షియల్ COMMERCIAL కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బ్రాకెట్లో 1985 సంవత్సరంలో జరిగింది. 1985 154 ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని అర్థం. ITR 148 బ్రాకెట్లో 5C కేసులో తీర్పునిచ్చింది. ఫుల్ స్టాప్. కావున పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడం కూడా పన్ను ప్రణాళికలో
భాగంగా భాగంగా గుర్తించబడదు గుర్తించబడదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పన్ను ఎగవేత మరియు పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడం మధ్య తేడాలు. ఇక్కడ 2 కింద రాసుకోండి. అంటే 4 పాయింట్స్ వస్తాయి. చిన్నదే ఉంది, ఇది రాసుకోండి. ఫస్ట్ పన్ను ఎగవేత, ఫస్ట్ కాలం. ఫస్ట్ది పన్ను ఎగవేత. సెకండ్ కాలం పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడం. ఫస్ట్ బాక్స్ ఏమో పన్ను ఎగవేత, రెండో బాక్స్ పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడం. సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఎందులో? పన్ను ఎగవేతలు. వాస్తవపు ఆదాయం కంటే తక్కువ ఆదాయాన్ని చూపించడం ద్వారా ఆదాయపు వనరులను దాచిపెట్టుట ద్వారా అనుమతించడం అనుమతించకూడని. మళ్ళీ చెప్తాను చూడండి. వాస్తవపు ఆదాయం కంటే తక్కువ ఆదాయాన్ని చూపించడం ద్వారా ఆదాయపు వనరులను దాచిపెట్టుట ద్వారా అనుమతించకూడని తగ్గింపులను క్లెయిమ్ చేయుట ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకొనుట. అందులో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇందులో పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడంలో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. చట్టంలో కొన్ని లొసుగులను అంటే లొసుగులు అంటే అర్థం ఏంటి? లూపోల్స్. లొసుగులను కనుగొని పన్ను బాధ్యతను కనీసపు స్థాయికి తెచ్చుకొనుట. ఇందులో రెండో పాయింట్ రాసుకోండి. ఇందులో పన్ను ఎగవేతలు రాండి. పన్ను ఎగవేత అనున్నది చట్టాన్ని స్థూలంగా అతిక్రమించుట మరియు చట్టాన్ని అగౌరవపరుచుట. పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడంలో రెండో పాయింట్ రాసుకోండి. పన్ను బాధ్యత నుండి అంటే ఇటు సైడ్ రెండో పాయింట్. పన్ను బాధ్యత నుండి తప్పించుకొనుట అనున్నది చట్టపు పరిధిలోనే జరిగినప్పటికీ శాసనాత్మక నిబంధనల యొక్క మౌలిక
అంతర్గతానికి విరుద్ధంగా ప్రవర్తించుట. ఇందులో 3వ పాయింట్ రాసుకోండి. ఇందులో పన్ను ఎగవేతను చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. ఇందులో రాసుకోండి. ఇందులో పన్ను బాధ్యత నుండి తప్పించుకోవడంలో 3వ పాయింట్ రాసుకోండి. పన్ను బాధ్యత నుండి తప్పించుకొనుటకు వ్యతిరేక నిబంధనలను మరియు క్లబ్బింగ్ నిబంధనలను ప్రవేశపెట్టుట ద్వారా నియంత్రించవచ్చు. ఓకేనా? ఇది 5th యూనిట్లో క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 రేపు ఎగ్జామ్లో వస్తుంది. దీన్ని ఏమంటారు? యూనిట్ 5. యూనిట్ యొక్క మెయిన్ హెడ్డింగ్ పేరేంటి? పన్ను ప్రణాళికీకరణ. యూనిట్ 5 యొక్క హెడ్డింగ్ ఏంటి? పన్ను ప్రణాళికీకరణ. అందులో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, తెలుగు మీడియంలో చెప్పాను, ఇంగ్లీష్ మీడియంలో రేపు చెప్తాను. ఇవాళ తెలుగు మీడియంలో చెప్తాను, రేపు ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. అక్కడ ఫస్ట్ యూనిట్లో చెప్పాను, 5th యూనిట్ చెప్తాను. ఇంక మధ్యలో 3 యూనిట్లు ఉంటాయి. ఇందులో సగం థియరీ సగం ప్రాబ్లం అని చెప్పాను కదా. అంచేత ఎక్కువ థియరీ ఇస్తున్నారు, ప్రాబ్లం అని చెప్తుంటే థియరీ ఎక్కువ ఇస్తున్నారు. అది ఈ సంవత్సరం ప్రాబ్లం ఎక్కువ చెప్పలేం. అంచేత మనకి మళ్ళీ కాలేజీలు అక్టోబర్లో అంటున్నారు, 5వ తారీఖున కొంతమంది అలా డేట్స్ ఏవి అంటున్నారు. కానీ మరి ఏంటో మనకి మీకు మెసేజ్లు ఫోన్లో వస్తాయి. అంచేత ఈ లోపలికి నేను చెప్పింది చదువుతూ ఉండండి. అర్థమైందా? ఇది ఒక క్వశ్చన్ చెప్పాను ఇప్పటికి.